నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. రాజకీయంలో మాట ఒక పదునైన ఆయుధం. కానీ అదే మాట ఒక్కోసారి మన మెడకే ఉచ్చు బిగుస్తుంది. నోరు జారినా కాలు జారినా వెనక్కి తీసుకోలేం అనే సామెత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇప్పుడు అక్షరాల సరిపోతుంది. నగరంలో ఆక్రమణల కూల్చివేత కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెచ్చిన హైడ్రాకు ప్రపంచం మొత్తం అసహ్యించుకునే నరహంతకుడు హిట్లర్కు లింకు పెడుతూ సీఎం చేసిన కామెంట్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. అసలు రేవంత్ రెడ్డి ఎందుకంత మాట అన్నారు? హైడ్రా వెనుక ఆంతర్యం ఏంటి? ఒక డెమోక్రటిక్ లీడర్ ఇలాంటి ఫాసిస్ట్ వ్యాఖ్యలు ఎందుకు చేశారు? చూద్దాం ఈ స్టోరీలో. రాజకీయాల్లో నాయకులు మాట్లాడే మాటలు ఒక్కోసారి వారి మెడకే ఉచ్చు బిగుస్తూ ఉంటాయి. నోరు జారిన మాట, చెయ్యి జారిన రాయి వెనక్కి తీసుకోలేమనే సామెత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజా వ్యాఖ్యలకు అచ్చంగా సరిపోతుంది. బెంగళూరులో జరిగిన ఒక ప్రతిష్టాత్మక సదస్సులో ఆయన చేసిన కమెంట్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద పొలిటికల్ స్టార్మ్ క్రియేట్ చేశాయి. హైదరాబాద్ నగరంలో ఆక్రమణల తొలగింపు కోసం రేవంత్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రా వ్యవస్థకు ప్రపంచం మొత్తం అసహ్యించుకునే నియంత హిట్లర్కు ముడిపెట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు హైడ్రాను ప్రమోట్ చేసుకోవాల్సిన ముఖ్యమంత్రి దానికి ఏకంగా హిట్లర్ స్ఫూర్తి అని చెప్పడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఇప్పటికీ హైడ్రా తీసుకుంటున్న యాక్షన్స్ మీద ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. పేదల ఇళ్లను కూల్చేస్తున్నారంటూ విపక్షాలు డైరెక్ట్ అటాక్ చేస్తున్న తరుణంలో ఆ వ్యవస్థను డిఫెండ్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దల మీద ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి ఏకంగా హిట్లర్ లాంటి ఫాసిస్ట్ లీడర్ని ఆదర్శంగా చూపిస్తూ వ్యాఖ్యానించడం పట్ల విశ్లేషకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక డెమోక్రటిక్ కంట్రీలో ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడు హైడ్రా అనేది హిట్లర్కు ఎంతో ఇష్టమైన పదమని, ఆ ఇన్స్పిరేషన్తోనే ఈ ఏజెన్సీని ఏర్పాటు చేశామని చెప్పడం అనేక తప్పుడు సంకేతాలు ఇస్తోంది. ఈ కమెంట్ వింటుంటే ముఖ్యమంత్రి ఉద్దేశం ఏంటన్నది సామాన్యులకు సైతం ఇట్టే అర్థమవుతుంది. బెంగళూరులో ఓ జాతీయ దినపత్రిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఒక్కసారి నిశితంగా గమనిస్తాయి. ఆయన కేవలం హైడ్రా అనే పేరును మాత్రమే హిట్లర్ దగ్గర నుంచి తీసుకోలేదు. ఆ ఏజెన్సీ పనితీరును కూడా నియంతృత్వ ధోరణిలోనే నడిపిస్తున్నారా అనే అనుమానాలకు ఆస్కారం కల్పించారు. ఏ నాయకుడైనా తన పరిపాలనను గాంధీ, అంబేద్కర్ లేదా నెహ్రూ లాంటి గొప్ప వాళ్లతో పోల్చుకుంటారు. కానీ అందుకు పూర్తి భిన్నంగా ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద నరహంతకుడిగా ముద్రపడిన హిట్లర్ స్ఫూర్తితో ఒక ప్రభుత్వ విభాగాన్ని ఏర్పాటు చేశానని బహిరంగంగా ప్రకటించడం మామూలు విషయం కాదు. ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్లో పదాల ఎంపిక ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఎపిసోడ్ స్పష్టం చేస్తోంది. ఇది కేవలం స్లిప్ ఆఫ్ టంగ్ అనుకోవాలా లేక మైండ్ సెట్ ఇదేనా అన్నది డిబేటబుల్గా మారింది. ఇక ఈ వ్యవహారంలో మరో కీలకమైన అంశం సైన్యం నియామకం. హిట్లర్ తనకంటూ ఓ ప్రైవేట్ ఆర్మీని మెయింటైన్ చేసినట్లుగానే రేవంత్ రెడ్డి కూడా హైడ్రాలో ఏకంగా 3,000 మంది విశ్రాంత సైనికుల్ని రిక్రూట్ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. మిలిటరీలో పనిచేసి రిటైర్ అయిన వారిని ఒక సివిల్ అథారిటీ కింద, అందులోనూ కూల్చివేతలు చేపట్టే విభాగానికి వాడుకోవడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఒక నియంత తరహాలో ఫోర్స్ ఉపయోగించి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అణిచివేయాలనే ఆ ఆలోచన వినడానికి పవర్ఫుల్గా అనిపించినా ప్రాక్టికల్గా అది తీవ్ర వ్యతిరేకతకు దారితీస్తుంది. మితిమీరిన అధికార ప్రయోగం ఎప్పుడూ ప్రజాస్వామ్యానికి చేటు చేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంలో పొలిటికల్ పండిట్స్ విశ్లేషిస్తున్నారు. హైడ్రాలో 3,000 మంది మాజీ సైనికుల నియామకం. దానికి హిట్లర్ స్ఫూర్తి అనే మాటలు సామాన్యుల్లో సైతం తీవ్ర భయం రేకెత్తిస్తున్నాయి. హిట్లర్ పేరు చెబితే ప్రపంచం మొత్తం వణికిపోతుంది. అలాంటి వ్యక్తి ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వ విభాగానికి ఆదర్శం ఎలా అవుతారు అనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఒక నియంత్రణ సీఎం తన రోల్ మోడల్గా చెప్పుకోవటం,
విపక్షాలకు ఒక బలమైన అస్త్రంగా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. అసలు హిట్లర్ అంటే ఎవరు, ఆయన ప్రపంచానికి చేసిన నష్టమేంటి అన్నది చరిత్ర పుస్తకాలు తిరగేస్తే ఆయనొక పవర్ఫుల్ డిక్టేటర్ మాత్రమే కాదు, లక్షలాది మంది నిర్దోషుల ప్రాణాలు బలిగొన్న ఫాసిస్ట్. అలాంటి వ్యక్తి ఒక స్టేట్ ఏజెన్సీకి ఇన్స్పిరేషన్ అని చెబితే గ్లోబల్ లెవెల్లో మన ఇమేజ్ ఎంత డ్యామేజ్ అవుతుందో ఊహించడం కష్టం కాదు. అభివృద్ధికి, ఆక్రమణల తొలగింపుకు కఠిన నిర్ణయాలు అవసరమే కావచ్చు, కానీ దాన్ని సమర్థించుకోవడానికి ఏకంగా ఒక నియంతను రోల్ మోడల్గా చూపించడం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి తనకు తానుగా ఒక పెద్ద కాంట్రవర్సీని క్రియేట్ చేసుకున్నారని అర్థమవుతోంది. ఇలాంటి స్టేట్మెంట్స్ ఇన్వెస్టర్లకు, సివిల్ సొసైటీకి, డెమోక్రసీ పట్ల ఎలాంటి సంకేతాలిస్తాయన్నది ఆలోచించాల్సిన విషయం. రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలతో ప్రతిపక్షాలకు అనుకోని వరం దొరికింది. రాజకీయాల్లో ప్రత్యర్థుల తప్పుల కోసమే ఎదురుచూసే పార్టీలకు ముఖ్యమంత్రి స్వయంగా తనను తాను హిట్లర్తో పోల్చుకోవడం అంటే ఆడబోయిన తీర్థం ఎదురైనట్లుగా మారింది. ముఖ్యంగా బీజేపీ నాయకులు ఈ కమెంట్స్పై తీవ్ర స్థాయిలో భగ్గుమంటున్నారు. రేవంత్ రెడ్డికి హిట్లర్ ఆదర్శమని, కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏలోనే డిక్టేటర్షిప్ ఉందంటూ విమర్శల దాడికి దిగారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి అప్రజాస్వామిక మాటలు మాట్లాడటం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రతిష్టను దిగజారుస్తోందని కమలనాథులు కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశారు. ఈ ఒక్క స్టేట్మెంట్తో బీజేపీకి రేవంత్ సర్కార్ను టార్గెట్ చేయడానికి ఒక పదునైన ఆయుధం దొరికినట్లయింది. బీజేపీ కౌంటర్లోకి ఎత్తైతే ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ దాడి మరో ఎత్తు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా రేవంత్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక హిట్లర్ ఫాలోవర్ అని, ఆయనకు హిట్లర్ ఆదర్శం కాబట్టే రాష్ట్రంలో ప్రస్తుత అరాచక పాలన సాగుతోందని కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. హైడ్రా అనేది ఒక ప్రభుత్వ విభాగంలా కాకుండా ప్రజల ప్రాణాలు, ఆస్తులు ధ్వంసం చేసే ఒక హంతక ముఠాలా వ్యవహరిస్తోందని ఆయన ఫైర్ అయ్యారు. సామాన్యుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ వ్యవస్థకు హిట్లర్ స్ఫూర్తి అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదని ఎద్దేవా చేశారు. ఇది పూర్తిగా ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసే కుట్రగా కేటీఆర్ వర్ణించారు. కేటీఆర్ విమర్శలు అక్కడితో ఆగలేదు. రేవంత్ రెడ్డిలో ఉన్న నిరంకుశ, ఫాసిస్ట్ మనస్తత్వం బెంగళూరు స్పీచ్ ద్వారా దేశం మొత్తానికి అర్థమైందని ఆయన సెటైర్లు వేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక నాయకుడు తన పాలనలో నిరంకుశత్వాన్ని ప్రదర్శించడం సిగ్గుచేటని మండిపడ్డారు. హిట్లర్ భావజాలం ఉన్న ఇలాంటి నాయకుడికి అధికారం అప్పగించడం అంటే తాచుపాముకు పాలు పోసి పెంచినట్లేనని బీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరిస్తున్నాయి. నిజానికి హైడ్రా కూల్చివేతల వల్ల ఇప్పటికే చాలా మంది పేదలు, మధ్యతరగతి ప్రజలు రోడ్డున పడ్డారన్న ఆవేదన పబ్లిక్లో బలంగా ఉంది. ఈ సెంటిమెంట్ను క్యాచ్ చేసుకున్న ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి వ్యాఖ్యల్ని అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ముప్పేట దాడి చేస్తున్నారు. ఇళ్ల కూల్చివేతలతో ఇప్పటికే రగిలిపోతున్న జనానికి ఈ హిట్లర్ కామెంట్స్ మరింత ఆజ్యం పోస్తాయి. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి తన మాటలతో ప్రతిపక్షాలు ఇరుకున పెట్టారా, లేక తనకు తానుగా సెల్ఫ్ గోల్ వేసుకుని ఇరుకున పడ్డారా? మైలేజ్ పెంచుకుందామనుకున్న సీఎం ఎలా బోల్తా పడ్డారో ఈ విశ్లేషణలో చూద్దాం. ఇక ఇక్కడ ఉత్పన్నమవుతున్న అసలు ప్రశ్న ఒకటే. తన కమెంట్స్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు తానుగా ఇరుకున పడ్డారా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఎంత మంచి ఉద్దేశంతో ఒక వ్యవస్థను తీసుకొచ్చినా దాన్ని మార్కెట్ చేసుకునే విధానం రాంగ్ అయితే ఫలితం రివర్స్ అవుతుంది. తప్పు చేసిన వాళ్లకు భయం పుట్టించాలనేది ఆయన ఆబ్జెక్టివ్ కావచ్చు, కానీ దానికి హిట్లర్ పదాన్ని వాడటం ద్వారా ఆయన అనవసరమైన కాంట్రవర్సీని నెత్తిన వేసుకున్నారు. ఎవరు తవ్వుకున్న గోతిలో వారే పడ్డట్టు అన్న రీతిలో హైడ్రా ఇమేజ్ పెంచబోయి దాన్ని మరింత డీగ్రేడ్ చేశారు. ఏ విషయమైనా సూటిగా పబ్లిక్కు కనెక్ట్ అయ్యేలా చెప్పాల్సిన లీడర్
ఇలాంటి ఎక్స్ట్రీమ్ కంపారిజన్స్ వాడటం వల్ల మైలేజ్ గ్రాఫ్ దెబ్బతినే ఛాన్స్ ఉంది. రేవంత్ వ్యాఖ్యలు కేవలం ఆయన్నే కాదు, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని కూడా ఇరుకున పెట్టాయా అన్న కోణంలో ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా మోదీ సర్కార్ను డిక్టేటర్షిప్, ఫాసిజం అంటూ రాహుల్ గాంధీ ఎప్పటికప్పుడు విమర్శిస్తూ ఉంటారు. రాజ్యాంగాన్ని, డెమోక్రసీని కాపాడాలంటూ కాంగ్రెస్ హైకమాండ్ పెద్ద క్యాంపెయిన్ రన్ చేస్తోంది. సరిగ్గా ఇలాంటి టైంలో ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏకంగా హిట్లర్ స్ఫూర్తితోనే ఏజెన్సీ పెట్టానని చెప్పడం ప్రతిపక్షాలకు ఆయుధం ఇవ్వడమే కాదు, సొంత పార్టీకి పెద్ద సెల్ఫ్ గోల్ లాంటిది. ఈ ఒక్క కమెంట్ని పట్టుకొని బీజేపీ నేతలు జాతీయ మీడియాలో కాంగ్రెస్ని కడిగి పారేస్తున్నారు. పార్టీ ఐడియాలజీకి పూర్తి వ్యతిరేకంగా ఉన్న ఈ వ్యాఖ్యలతో అధిష్టానం సైతం షాక్లో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో జరిగిన ఎన్నికల ప్రచారాల్ని ఒకసారి గుర్తు చేసుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది తొలిసారి కాదు. బీహార్ ఎలక్షన్స్ టైంలో ఆయన చేసిన హిందూ ముస్లిం కమెంట్స్ కాంగ్రెస్ హైకమాండ్కు తీవ్ర ఇబ్బందికరంగా మారాయి. సెక్యులరిజం మీద కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకుంటే దానికి పూర్తి భిన్నంగా ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పార్టీని బాగా డిఫెన్స్లో పడేశాయి. ఆ వివాదం మరొకముందే ఇప్పుడు స్వయంగా ఆయనే ఈ హిట్లర్ అంశాన్ని తెరపైకి తీసుకురావడం సొంత పార్టీ నేతలకే మింగుడు పడటలేదు. ఒక నేషనల్ పార్టీకి సీఎంగా ఉంటూ ప్రతిసారి ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్స్తో అధిష్టానాన్ని ఇరుకున పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అన్నది రాజకీయ వర్గాల్లో తీవ్రంగా విశ్లేషిస్తున్నారు. గతం నుంచి పాఠాలు నేర్చుకోవడంలో ముఖ్యమంత్రి విఫలమవుతున్నారా అంటే అవుననే విమర్శలే వస్తున్నాయి. బీహార్ ఎన్నికల సమయంలో చేసిన కామెంట్స్ కాంగ్రెస్ హైకమాండ్ను డిఫెన్స్లో పడిస్తే ఇప్పుడు హిట్లర్ పేరుతో ఏకంగా దేశవ్యాప్తంగా ఆ పార్టీ ఇమేజ్ను డ్యామేజ్ చేశారు. దీనికి తోడు చట్టబద్ధత లేని హైడ్రాపై న్యాయస్థానాలు సైతం ఎలా సీరియస్ అవుతున్నాయో ఇప్పుడు గమనిద్దాం. పాలిటిక్స్లో ఎప్పుడూ ప్రత్యర్థులకు స్వయంగా అస్త్రం అందచేయకూడదు. కానీ రేవంత్ రెడ్డి ఈ విషయంలో తొందరపడ్డారనేది స్పష్టంగా అర్థమవుతోంది. ప్రతిపక్షాలు ప్రతిరోజూ ప్రభుత్వాన్ని అటాక్ చేయడానికి ఏదో ఒక పాయింట్ వెతుకుతూ ఉంటాయి. అలాంటిది వాళ్లకు ఏమాత్రం కష్టపడకుండానే రెడీమేడ్ వెపన్ దొరికింది. ఒక పక్క రాష్ట్రంలో మూసీ ప్రక్షాళన, ఫార్మాసిటీ లాంటి ఇష్యూస్పై గందరగోళం నడుస్తుంటే ఈ హిట్లర్ వివాదం దానికి మరింత అచ్చం పోసింది. రేవంత్ కమెంట్స్ వెనుక ఉద్దేశమేమైనప్పటికీ దాని చుట్టూ అల్లుకున్న నెగటివ్ నెరేటివ్ నుంచి బయటపడటం ప్రభుత్వానికి అంత ఈజీ కాదు. కమ్యూనికేషన్ స్ట్రాటజీలో జరిగిన ఈ భారీ మిస్టేక్ భవిష్యత్తులో పార్టీకి, ప్రభుత్వానికి డ్యామేజ్ కంట్రోల్ చేయలేని పరిస్థితిని తీసుకొస్తుందని విశ్లేషిస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ దేశవ్యాప్తంగా ఒక పెద్ద డిబేట్కు, తీవ్ర చర్చనీయాంశంగా మారడానికి ఆస్కారం కల్పించింది. స్టేట్ లెవెల్ పాలసీ మ్యాటర్ కాస్త జాతీయ స్థాయి రాజకీయాలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది. అసలు హైడ్రా అనేది ఒక లీగల్ అథారిటీతో నడుస్తోందా లేక ఒక ప్రైవేట్ ఆర్మీలా వ్యవహరిస్తోందా అనే సందేహాలు నేషనల్ లెవెల్లో రైజ్ అవుతున్నాయి. సిటీ డెవలప్మెంట్ కోసం తీసుకునే యాక్షన్స్ ఎప్పుడూ ట్రాన్స్పరెంట్గా, చట్టబద్ధంగా ఉండాలి. కానీ రిటైర్డ్ ఆర్మీ సిబ్బందితో, ఫాసిస్ట్ స్ఫూర్తితో నడిచే విభాగాన్ని ఏ కోర్టులు, సివిల్ సొసైటీ యాక్సెప్ట్ చేయవు. ఈ వ్యాఖ్యల తర్వాత హైడ్రా చట్టబద్ధతపై కూడా న్యాయ పోరాటాలు మరింత పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి ఒక చిన్న కమెంట్ సిస్టమ్ మొత్తాన్ని క్వశ్చన్ చేసే స్థాయికి తీసుకెళ్లింది.
మరోవైపు చట్టబద్ధత విషయంలో హైడ్రాకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. కేవలం ప్రతిపక్షాలు మాత్రమే కాదు, సాక్షాత్తు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సైతం హైడ్రా పనితీరుపై పలు సందర్భాల్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. నోటీసులు ఇవ్వకుండా వీకెండ్స్లో హడావుడిగా కూల్చివేతలు చేపట్టడం ఏంటని కోర్టులు ప్రభుత్వానికి అక్షింతలు వేశాయి. అధికారుల అత్యుత్సాహంపై సీరియస్ అవుతూ కొన్ని కూల్చివేతల్ని తక్షణమే నిలిపివేయాలని స్టే ఆర్డర్స్ కూడా పాస్ చేశాయి. న్యాయస్థానాలే హైడ్రా తీరును తప్పుబడుతున్న వేళ సిస్టమ్ని రెక్టిఫై చేసుకోవాల్సింది పోయి దానికి ఏకంగా హిట్లర్ స్ఫూర్తి అని సీఎం చెప్పడం ఖచ్చితంగా న్యాయపరంగానూ ప్రభుత్వానికి మరిన్ని చిక్కులు తెచ్చిపెడుతుందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ హైడ్రా హిట్లర్ ఎపిసోడ్ రాజకీయ నాయకులకు ఒక పెద్ద కేస్ స్టడీ. అధికారం చేతిలో ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే అది బూమ్రాంగ్ అయి వెనక్కి వస్తుంది అనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. పబ్లిక్ పాలసీలు అమలు చేసేటప్పుడు ప్రజల మద్దతు చాలా అవసరం. కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు కాస్త ఎంపతి చూపించాల్సిన నాయకులు ఇలాంటి అగ్రెసివ్ డిక్టేటర్ టోన్ వాడటం మైనస్ అవుతుంది. అందుకే హైడ్రాలో ఇరుకున పడ్డారా, ఇతరుల్ని ఇరుకున పెట్టారా అనే డిబేట్ పక్కన పెడితే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అప్రోచ్లో మరింత మెచ్యూరిటీ ఉండాలని సామాన్య ప్రజలకు సైతం అర్థమవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు తీసుకోకపోతే ఈ ఫాసిస్టు ముద్ర రేవంత్ సర్కార్ ఇమేజ్ను మరింత డ్యామేజ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అధికారం చేతిలో ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడేస్తే అది బూమరాంగ్లా తిరిగి మనల్నే కొడుతుంది. హిట్లర్ స్ఫూర్తి అంటూ రేవంత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టే స్థాయికి చేరాయి. కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రజల మద్దతు కూడగట్టుకోవాలే కానీ ఇలాంటి నియంత్రిత పోకడలకు పోతే ప్రజాస్వామ్యంలో పుట్టగతులుండవు. చట్టబద్ధత లేని యాక్షన్స్ ఎప్పటికైనా ప్రమాదమే. పాలకులు ఈ నిజాన్ని ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిదే.